మరో ఇష్యూ ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. ఇప్పటివరకు అధికార పార్టీ వర్సెస్ విపక్షం అన్నట్లుగా నడిచిన డైలాగ్ వార్లో ఓ ఐఏఎస్ అధికారిని మధ్యలోకి లాగారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. అసలు టీడీఆర్ బాండ్ల రచ్చ ఏంటి? కూటమి పెద్దలు, టీడీపీ లీడర్ల ఆరోపణలకు భూమన కామెంట్స్ కు లింక్ ఏంటి? ఐఏఎస్ శ్రీలక్ష్మిని భూమన ఎందుకు టార్గెట్ చేసినట్లు? ఆమె ప్రభుత్వానికి లీకులు ఇస్తున్నారని ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? డ్యామేజ్ కంట్రోల్ కోసం వైసీపీ రివర్స్ గేర్ వేసిందా? ఏపీ పాలిటిక్స్ లో మరో దుమారం. టీడీఆర్ బాండ్ల కుంభకోణం అంటూ డైలాగ్ వార్. టీడీఆర్ బాండ్ల జారీలో గోల్మాల్ జరిగిందని టీడీపీ ఆరోపణ. తిరుపతిలో అడ్డగోలుగా టీడీఆర్ బాండ్లు ఇచ్చారని అలిగేషన్. టీడీపీ ఆరోపణల కంటే ఐఏఎస్ శ్రీలక్ష్మిపైనే భూమన విసుర్లు. టీడీఆర్ బాండ్లు ప్రభుత్వం చేపట్టే రోడ్ల విస్తరణ, ఇతర డెవలప్మెంట్ కార్యక్రమాల్లో ఆస్తులు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఇచ్చే బాండ్లనే టీడీఆర్ బాండ్లు అంటారు. నష్టపరిహారం బదులు టీడీఆర్ బాండ్లు ఇస్తుంది ప్రభుత్వం. మరేదైనా కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు ప్రభుత్వ అనుమతులకు చేతి నుంచి డబ్బులు చెల్లించకుండా టీడీఆర్ బాండ్ వాల్యూ నుంచి డిడక్షన్ చేసుకుంటారు. అయితే వైసీపీ హయాంలో తెనాలి, తిరుపతిలో పలు డెవలప్మెంట్స్ చేపట్టినప్పుడు ఆస్తులు కోల్పోని వారికి కూడా, అంటే వైసీపీ నేతల సన్నిహితులకు అడ్డగోలుగా టీడీఆర్ బాండ్లు ఇచ్చారన్న అలిగేషన్స్ ఉన్నాయి. తిరుపతి మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా టీడీఆర్ బాండ్ల జారీలో గోల్మాల్ జరిగిందని కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీ సర్కార్ సిట్ వేయబోతోందన్న ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. ఈ టైంలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆల్ ఆఫ్ సడన్ గా బ్లాస్ట్ అయ్యారు. టీడీపీ సర్కార్ ఆరోపణలపై రియాక్ట్ కావాల్సింది పోయి ఒక సీనియర్ అధికారిని టార్గెట్ గా నోటికి పని చెప్పారు భూమన. తిరుపతిలో 18 రోడ్ల విస్తరణ కోసం మొత్తం 375 టీడీఆర్ బాండ్లు జారీ అయ్యాయి. అయితే వాటిలో సగం బాండ్ల జారీ వెనుక ఏదో కథ నడిచిందని, దీంతో వేల కోట్ల రూపాయల విలువైన బాండ్లు అక్రమంగా జారీ అయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మినే ప్రధాన కారణమని వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె పేరు తీయకుండానే అవినీతిలో అనకొండలా వ్యవహరించారని, ఆమెకు ఎలాంటి నైతిక విలువలు లేవని, ఆమె డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. సదరు ఐఏఎస్ తీరుతో రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించిందని భూమన ఆరోపించారు. భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలతో టీడీఆర్ బాండ్ల వ్యవహారం నెక్స్ట్ లెవెల్ కి చేరింది. భూమన ఆరోపణలపై ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి వైసీపీ హయాంలో మున్సిపల్ పరిపాలనా శాఖను పర్యవేక్షించారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి, ఆయన కుమారుడు మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితురాలు ఆమె. జగన్ ప్రభుత్వ హయాంలో సీఎంఓలో అనధికారికంగా కీలకంగా పనిచేశారన్న టాక్ ఉంది. అటువంటి శ్రీలక్ష్మి టీడీఆర్ బాండ్ల జారీలో కీలక పాత్ర పోషించిందని, తాటకి, పిశాచి, ఆధునిక రజియా సుల్తానా అని ఓ రేంజ్ లో భూమన ఫైర్ అవడం చర్చకు దారితీస్తోంది. తిరుపతిలో రోడ్ల పనులు జరుగుతున్నప్పుడు 100 కోట్లు స్వాహా చేసేందుకు ఆమె కుట్ర చేశారని భూమన ఆరోపిస్తున్నారు. అప్పుడే సదరు అధికారిని వ్యవహారాన్ని బయట పెడతాను అంటే అప్పటి ప్రభుత్వ పెద్దలు ఒప్పుకోలేదని చెప్పుకొచ్చారు భూమన. ఓ మహిళా అధికారిని, ప్రత్యేకించి జగన్ కు సంబంధించిన కేసుల్లో ఇరుక్కుని జైలు పాలైన శ్రీలక్ష్మిని వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన భూమన ఎందుకు టార్గెట్ చేసినట్లు? శ్రీలక్ష్మిని ఇరుకున పెట్టి టీడీపీని బద్నాం చేయాలనే ప్లానా, లేక టీడీఆర్ బాండ్ల ఇష్యూలో తనకేమీ సంబంధం లేదని తప్పించుకునే స్కెచ్ అనేది చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం శ్రీలక్ష్మిపై టీడీపీ చేసిన విమర్శలన్నింటినీ ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి చేయడం ఇక్కడ ట్విస్ట్. టీడీఆర్ బాండ్స్ జారీపై కూటమి ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించే ఆలోచనలో ఉన్న టైంలో భూమన ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి మాస్టర్ మైండ్ అంటున్నారు. ఈ విషయంలో జగన్ భూమనను సమర్థిస్తారా, లేక శ్రీలక్ష్మిని డిఫెండ్ చేస్తారా అన్న ఉత్కంఠ వ్యక్తమవుతోంది. అయితే భూమన వ్యాఖ్యల వెనుక జగన్ ఉన్నారని ఆరోపిస్తోంది టీడీపీ. హైకమాండ్ నుంచి ఆదేశాలు రాకుండా భూమన మాట్లాడే ఛాన్స్ లేదని అంటున్నారు.
ఈ లెక్కన టీడీఆర్ బాండ్ల ఇష్యూలో వైసీపీ నేతలు ఇరుక్కోవడం ఖాయమని ఆఫ్ ది రికార్డులో కూటమి నేతలు చెబుతున్నమాట. రెండు తెలుగు రాష్ట్రాలలో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పేరు తెలియని వారు ఉండరు. జగన్ అక్రమాస్తుల కేసులో, బోబులాపురం మైనింగ్ కేసులోనూ కూడా శ్రీలక్ష్మి నిందితురాలుగా అభియోగాలు ఎదుర్కొన్నారు. కొన్ని నెలల పాటు జైలులో కూడా ఉన్నారు. చివరకు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బయటపడింది. అయితే ఇప్పుడు ఆ తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసి ఆమెను తిరిగి విచారణ జరపాల్సిందే అని ఆదేశించింది. రాష్ట్ర విభజన తర్వాత శ్రీలక్ష్మిని తెలంగాణకు కేటాయించారు. 2019 ఎన్నికల్లో జగన్ సీఎం అయ్యాక శ్రీలక్ష్మిని ఏపీకి తెప్పించి ఆమెకు కీలకమైన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖలను అప్పగించారు. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వెల్లువెత్తినా లెక్క చేయలేదు అప్పటి ప్రభుత్వం. అలాంటి శ్రీలక్ష్మిని భూమన టార్గెట్ చేశారంటే సంథింగ్ ఈజ్ దేర్ అన్న టాక్ వినిపిస్తోంది. శ్రీలక్ష్మిని మధ్యలోకి లాగడం ద్వారా తాము తప్పించుకోవాలని స్కెచ్ వేస్తున్నారని కూటమి నేతలు రివర్స్ అటాక్ చేస్తున్నారు. శ్రీలక్ష్మి జైలుకు వెళ్లడానికి కారణం ఎవరో గుర్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా టీడీఆర్ బాండ్ల ఇష్యూ ఇప్పుడు ఏపీలో మరో రాజకీయ దుమారానికి దారితీస్తోంది.